నరసరావుపేటలో స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో రంగస్థలి 46వ వార్షికోత్సవం 25వ జాతీయ స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాటక అకాడమీ సౌజన్యంతో జరిగిన ఈ సాంస్కృతిక నాటికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు, ఎంఏఎం కాలేజ్ చైర్మన్ శేషగిరిరావు, బులియన్ మర్చెంట్ కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు ప్రదర్శించిన మమ్మల్ని బ్రతికించండి నాటకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటీనటుల అద్భుత నటన, భావోద్వేగపూరిత సంభాషణలు, సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసే సందేశం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. రంగస్థలి 46 వార్షికోత్సవం, 25వ జాతీయ నాటిక పోటీలు, తెలుగు సాంఘిక నాటికలు, ఈ కార్యక్రమాల్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పాదాబంధం చేస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఈ విధంగా అందరూ కూడా కళల మీద ప్రేమ, కళాభిమానంతో ఈ కళలను పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ సమాజాన్ని మార్చాలి. ఇది ఇప్పుడు కాదు, అనాదిగా ఉన్నదే. ఈ భూమి పెట్టినప్పటికీ కూడా కళలు ఉన్నాయి. ఏదో రూపైన తోలుబొమ్మలాట కావచ్చు, వీధి నాటకాలు కావచ్చు, వీధి గాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్ని మార్చాలి. ప్రజల్ని రైతులు ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటున్న రోజుల్లో తోలుబొమ్మలాటలు వచ్చినాయి, వీధి నాటకాలు వచ్చినాయి, వీధి గాడులు వచ్చినాయి. వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్దాం. అంటే ఎట్లా ఉంటుందంటే అనాగరిక ప్రపంచం నాగరిక ప్రపంచంలో రావటానికి ఎంతో మంది మీద మనం నడుస్తూ ఉండాలి. ఎంతో మంది శవాల మీద బ్రతుకులతో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదే ఇప్పుడు మనం చూసిన నాటకం మమ్మల్ని బ్రతకనియండి. ఎవరు ఎట్లా బ్రతకడానికి వీల్లేని పరిస్థితి, వాళ్ళ సైన్స్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే సామాజిక సమస్యల్ని స్పృశించడంలో రంగస్థలి అనే వేదిక ఎప్పుడూ కూడా ముందుంటుంది. గత 45 సంవత్సరాలుగా ఈ వేదిక నరసరావుపేట మొత్తానికి సుపరిచితమైంది. ఎందుకంటే ఒక సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఆ 45 సంవత్సరాల చరిత్రలోనే మనకు తెలుస్తూ ఉందన్నమాట. అందరూ పెద్దల యొక్క చేతులు కలపబట్టే ఈ సంస్థ చాలా ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంది. దానికి ఈ కార్యవర్గాన్ని మనం పేరు పేరున అభినందించాలి. అలాగే ఇప్పుడు మనం ఒక నాటిక చూసాం, బ్రతకనివ్వండి అని. ప్రకృతికి కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది ఆ నాటికలో చాలా చక్కగా చూపించడం జరిగిందనమాట. ఎందుకంటే మనిషి అయిన ప్రతి ఒక్కరూ కూడా పంచభూతాలను రక్షించుకోవాలి, పంచభూతాలతో స్నేహం చేసేటట్టుగా ఉండాలి. కానీ పంచభూతాలకు వ్యతిరేకంగా కాలువల కబ్జాలు, చెరువులు కబ్జాలు ఇలా చేయబట్టే ఈ వరదలు కానీ ఇవన్నీ కూడా మానవ సమూహాల్లోకి వచ్చి మానవుల్ని ముంచేస్తా ఉన్నాయనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఆ ఆర్టిస్టులందరికీ కూడా మనం తలవంచి నమస్కారాలు చేయాలి. 3 నెలల ముందు నుంచి కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీలు, కొంతమంది ఆంధ్రప్రదేశ్లో అందరూ తిరిగి ఏ నాటకాలు బాగున్నాయి, ఏ తీసుకురావాలి, ప్రజలకు ఏ నచ్చుతాయి అని తిరిగి చేస్తూ ఉంటారు. అది కాకుండా దాతల దగ్గర పోయి తిరగడం, ఒకసారి అలా రాపించడం, వారి దగ్గర మళ్ళీ అమౌంట్ తీసుకోవడం, ఇది చాలా కష్టతరమైన పని. మరి ఇప్పుడే మనం చూసాం బతకనివ్వండి అనే నాటిక. మనం తుఫాను వచ్చినప్పుడు ఇంట్లో కూర్చునే వాళ్ళం, అందరం అంతే అనుకుంటాం, తుఫానుకి గాలికి మనం బయటికి రాం. కానీ ఇప్పుడు ఎదురుగా మన ముందు తుఫాను వచ్చినప్పుడు ఎట్లా జరుగుతున్నారు, ఎట్లా ఇబ్బంది పడతారు అని వాళ్ళిద్దరు చూపెట్టిన నాటిక సినిమా కూడా పనికిరాదు. అంతా చాలా బాగా చేశారు యాక్షన్.